పెద్దలు చెప్పే మాట సార్. మనకి ఆ కష్టంలో ఉన్నప్పుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా హ్మ్. చచ్చిపోయేంత వరకు కూడా మనం మర్చిపోకూడదు. మనం యాహ్! ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉండాలి అని చెప్పని. హ్మ్. కానీ సచివాలయ వ్యవస్థ అనేది క్రియేట్ చేసి హ్మ్. 1,50,000 మందికి ఉద్యోగాలు సచివాలయ పర్మనెంట్ ఉద్యోగాలిచ్చి హ్మ్. వాళ్ళకి భుక్తి చూపించి, జీవన విధానం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి పైగా త్రూ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా సార్. హ్మ్. ఓన్లీ మా వాళ్ళు, మీ వాళ్ళు అని కాకుండా ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉద్యోగాలివ్వాలి అనుకున్నాడు. ఆయన ఇచ్చాడు. కానీ వాళ్ళు చేసినటువంటి పనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహానికి ఎందుకంటున్నానంటే సార్, హ్మ్. వాళ్ళు కూడా ప్రజలకి ఉన్నది ఉన్నట్టు జగన్ గారు చేసినటువంటి మంచిని ఎందుకంటే ఆ వ్యవస్థని నమ్మాడు, వాలంటీర్స్‌ని నమ్మాడు. హ్మ్. కానీ వాళ్ళే మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచిని ఎందుకంటే ఆయన హ్మ్. ప్రకటనలకు ఎక్కువ విలువ ఇవ్వలేదు సార్. ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే అవును. ఉన్నాయో అవును. వాటన్నిటిని ఎక్స్‌పోజ్ చేసుకోటానికి ఆయన హ్మ్. అసలు టైం ఇవ్వలేదు సార్. సో, హ్మ్. మేము ఆ ఒక్క విషయంలో మా నాయకుడు చెప్పినటువంటి మాటతో మేము కూడా ఖచ్చితంగా ఏకీభవించాల్సినటువంటి పరిస్థితి మేము చెప్పుకోలేకపోయాం. ఇది వాస్తవం. అవును. ఆ చెప్పుకోలేని తనంలో ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కూడా. ఈ రోజున ఏమైంది సార్? భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? హ్మ్. చేసిన ద్రోహానికి అవును. రోడ్డు మీదకొచ్చి మాకు కుటుంబాలున్నాయి. మమ్మల్ని ఉదయం 7 గంటలకి మీరు మమ్మల్ని ఆఫీసులకి రమ్మని చెప్తే రాత్రి 9 గంటలకి ఇళ్ళకెళ్తే మేమిక ఇంట్లో మా పసిబిడ్డల్ని గాని, మా భర్తల్ని గాని, మా కుటుంబీకుల్ని గాని మేము ఏ రకంగా ఫ్యామిలీస్ మెయింటైన్ జేసుకోవాలని ఈ రోజున రోడ్డు మీదకొచ్చి గోల రైట్. గోల బెడతా ఉన్నారు. రైట్ మేడం. సో, థాంక్ యూ. నిజంగా మనకి ఈ రీసెంట్‌గా తెలిసిన విషయం కూడా సార్ హ్మ్. సైలెంట్‌గా ఈ లడ్డూ ఈ ఇదిలో జనాల్ని ఈ ఒక్క హ్మ్. విషయంలో ఉంచేసి, ఈ మేనియాలో ఉంచేసి నా నా నాకు ఆ క్లారిటీ కూడా నేనింకా తీసుకోలేదు సార్. నేను నెక్స్ట్ టైమ్ మళ్ళీ వచ్చినప్పుడు ఓకే. మీకు రైట్. వివరాలతో ష్యూర్. సహా ష్యూర్. తెలియపరుస్తాను. లేబర్ యాక్ట్‌లో 8 అవర్స్‌ని 12 అవర్స్‌గా పెంచేసి హ్మ్. పని ఒత్తిడి పెంచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. యాహ్! దాని క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా డెఫినైట్‌లీ నేను మీకు నెక్స్ట్ సెషన్‌లో ష్యూర్. నేను మీకు తెలియపరుస్తాను సార్. మాట్లాడదాం.